ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్. మరో నిందితుడు శ్రావణ్ రావు పైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్బీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో ముఖ్య నిందితుడు అరవేల శ్రావణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి తాజా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని వీలైనంత తొందరగా తీసుకొచ్చే విషయమై హైదరాబాద్ పోలీసులు కేంద్ర హోం అండ్ విదేశీ వ్యవహారాల శాఖల ద్వారా సంప్రదింపులను ముమ్మరం చేశారు. వీళ్ళిద్దరు రావులే, గతంలో ఉన్నాయన రావే పరిపాలించిన ఆయన, వీళ్ళకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, వీళ్ళు రావులే. త్వరలో ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాడు. రెడ్ కార్నర్ నోటీసుల జారీ అంశాన్ని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమాచారం డిహెచ్ఎస్కు చేరితే వారిద్దరిని అమెరికాలో ప్రొవిజనల్ తాత్కాలికంగా అక్కడ అరెస్ట్ చేయొచ్చు. అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్కు పంపించే అవకాశం ఉంది. అయితే ప్రొవిజనల్ అరెస్టును అక్కడి న్యాయస్థానంలో వారు సవాల్ చేసే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా కేంద్రం పావులు కదుపుతుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని మంచిగా తీసుకొని వస్తారు. వాళ్ళు రాగానే మీతో ఎవరు చేయించారు, దాదాపు 20,000 అక్రమ ఫోన్ ట్యాపింగ్లు వీళ్ళు చేసినాయి. ఇవన్నీ బయటికి వస్తాయి. కొంతమంది న్యాయమూర్తులై కూడా ఉన్నాయంట ఫోన్ ట్యాపింగ్ చేసినవి వీళ్ళై. వాళ్ళిద్దరు కనుక ఇక్కడికి ఇండియాకు వస్తే కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల లోపే కేసీఆర్ పోతాడు ఫస్ట్ లోపలికి. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా ఫోన్ ట్యాపింగ్, ఎవరెవరియో కొంతమంది హీరోయిన్లై కూడా ఫోన్ ట్యాపింగ్లు అయినాయి, అయ్యి వాళ్ళకు విడాకులు కూడా అయినాయి. అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేసిర్రు ఈ దొంగలు. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు, కేసీఆర్ లోపలికి పోతాడు, ఇది మాత్రం గ్యారెంటీ.